లూకాసు వార్త 2వ అధ్యాయం 22వ వచనంలో, మోషే ధర్మశాస్త్రము చొప్పున తమ్మును వారు శుద్ధి చేసుకున్న దినములు గడిచినప్పుడు అని రాయబడి ఉంది. నిజముగా యోసేపు జీవితాన్ని మనం పరిశీలించినట్లయితే, యోసేపు దేవుని దూత మాట వినుట మాత్రమే కాదు, విని మరియను చేర్చుకుని చాలా శ్రద్ధగా ఆమె జీవితంలో కార్యము చేయడం మాత్రమే కాదు, పవిత్రుడిగా ఉండడం మాత్రమే కాదు, తన జీవితంలో అతి ప్రాముఖ్యమైనటువంటి క్రియను కలిగి ఉన్నాడు కాబట్టి ఇవన్నీ చేయగలుగుతున్నాడు. ఏంటది అని అంటే, వాక్యమును పాటించేటటువంటి స్థితి. నిజముగా ధర్మశాస్త్రంలో ఏమైతే రాయబడి ఉన్నదో దాని క్రమములో బిడ్డ పుట్టిన తర్వాత తమను శుద్ధి చేసుకున్నట్టుకు వారు దేవాలయమునకు వెళ్ళినటువంటి స్థితిని మనం చూస్తూ ఉన్నాం. వాక్యాన్ని పాటించటంలో, వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండటంలో ఈ యోసేపు ఆత్మీయ యోధుడిగా మనకు కనిపిస్తున్నాడు. కాబట్టి ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా మన జీవితాల్లో సమస్తమైన ఆశీర్వాదాలు రావాలన్నా, సమస్తమైన వినయం, విధేయత, మర్యాద, క్రమం ఇవన్నీ రావాలన్నా ఖచ్చితంగా మన జీవితంలో వాక్యం ఉండాలి. వాక్యం ఉన్నప్పుడు సమస్తం మన జీవితంలో వస్తాయి. దీవించబడతాం, ఆశీర్వదించబడతాం. అట్టి కృప దేవుడిచ్చును గాక. ఆమేన్.